హాయ్ అండి. పూరి వ్లాగ్ పెడుతున్నాను. యాక్చువల్‌గా మేము వైజాగ్ నుంచి భువనేశ్వర్ వరకే ట్రైన్ అనమాట. నైట్ దిగేసరికి 12 నేనంతా యాక్చువల్‌గా 12:00కి మాకు మళ్ళీ 12:30కి ట్రైన్ ఉండే అనమాట. బట్ అది లేట్ అయిపోయింది 2:30కి. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ అంతా రెనోవేషన్‌లో ఉంది. చలికి చచ్చిపోయినామండి. మామూలుగా లేదు చలి. నేనైతే యాక్చువల్‌గా చలికి చాలా తట్టుకుంటాను. బట్ నేనే గజ వణికిపోయినా. మేము 2:30 వరకు అలాగా ఉన్నాము. చాలా రష్ ఉన్నారండి. అంటే మేము ఏకాదశికి వెళ్ళాం కదా! సో, వాళ్ళు కూడా ఎక్కడికో తిరుపతి ఎటెటో వెళ్తున్నారనమాట. చాలా రష్ ఉన్నారనమాట స్టేషన్‌లో. 2:30కి ట్రైన్ వచ్చింది. పూరీ ట్రైను. అప్పుడు మేము పూరీ ట్రైన్ ఎక్కామనమాట. అప్పటి వరకు ఇలాగే తిరుగుతా ఉన్నాను చలిలో. నేను హుడ్డీ ఏసుకున్నాను, జాకెట్ ఏసుకున్నాను, స్కార్ఫ్ కట్టుకున్నాను. అయినా చలి తట్టుకోలేదు. ఆఖరికి ఫైనల్లీ పూరీలో దిగాము. ట్రైన్‌లో దిగలేదు. చాలా రష్ ఉన్నారు. పూరి ఏంటి అంటే ఏకాదశి అండ్ రిపబ్లిక్ డే ఉంది కదా! సో, మొత్తం గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ లైటింగ్స్‌తో, పూరి కూడా లైటింగ్స్‌తో మిడ్‌నైట్ అయినా సరే మేము 4:00 దిగామనమాట. అక్కడ మనకు తెలుగు అతనే దొరికారు. రెడ్డి అతను. సో, ఎంత బాగా మమ్మల్ని కేరింగ్‌గా తీసుకొని వెళ్లారు అంటే హోటల్స్‌కి. మీకు బీచ్ దగ్గర హోటల్ తీసుకొని వెళ్తాను. ఎందుకంటే అది తిరుపతి నుంచి చాలా దగ్గర. మీరు పూరి ఎప్పుడైనా వెళ్లారనుకోండి సిటీ నగర్ వెళ్ళండి. మీకు సిటీ నగర్‌లోనే చాలా రిసార్ట్స్, హోటల్స్ నార్మల్ ఏమంటారంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్‌లోని రూమ్స్ దొరుకుతాయన్నమాట. అండ్ మాకు 8:00కి ఇస్తాను అంటే రూమ్ అప్పటి వరకు మేము ఇట్లా బీచ్‌కి వచ్చామన్నమాట పక్కనే. సో, లియో క్యాస్టల్‌లో తీసుకున్నాము రూము. పక్కనే బీచ్ అండి. బీచ్‌లో హోటల్ కట్టాడా, హోటల్‌లో బీచ్ ఉందా అన్నట్టుంది. బీచ్ కూడా అంత మన కంపేర్ చేస్తే వైజాగ్ బీచ్ అంత కాదు కానీ బాగుంది. ఓకే. స్లోగా ఉన్నాయి అలలు. పీస్‌ఫుల్‌గా ఉంది. సన్‌రైజ్ మార్నింగ్ ఒక కాఫీ తాగి కొంతసేపు అటు ఇటు ఉన్నాము. చలికి తట్టుకోలేకపోయినాననమాట నేను. దాని ఎఫెక్ట్ ఇప్పుడు బాగా కోల్డ్ ఫీవర్ వచ్చేసింది. బట్ ప్లెజెంట్‌గా అయితే ఉంది. మేము మార్నింగ్ 6:30 ఆ టైంకి వెళ్ళాం కాబట్టి రష్ ఎక్కువ లేరు. షాప్స్ కూడా ఓపెన్ లేవు. కాఫీ, టీ షాప్స్ అయితే ఉన్నాయి. సో, మేము 8:30 వరకు ఉన్నాము. మళ్ళీ తర్వాత ఇట్లా హోటల్‌కొచ్చి ఇవన్నీ హోటల్సేనండి. హోటల్‌కొచ్చాము. ఆ పిల్లాడు ఎవడో నాకు తెలీదు. రూమ్ నుంచి వచ్చాడు. అండ్ ఇలా లోపటికనమాట. మా ఫ్రెండ్ ఆల్రెడీ వెళ్ళిపోతుంది వీడియో తీస్తున్నానని. తర్వాత అక్కడ బంతిపూలండి. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద సైజు బంతిపూలనమాట. చాలా బాగున్నాయి. ఒకసారి గార్డెన్ కనిపించింది కదా అని వీడియో వేసేసాను. యాక్చువల్‌గా చాలా వీడియోస్ తీసాం కానీ పెట్టలేదు. తర్వాత వెళ్ళిపోయాము. మా రూమ్‌లోంచి బీచ్ వ్యూ అండి ఇది. చాలా అయితే చాలా బాగా నచ్చింది. ఇది రూమ్ అనమాట. బెడ్ ఇక్కడ ఒక బాల్కనీ సోఫా సెటప్ ఇచ్చాడు. అండ్ తర్వాత రెడీ అయిపోయి పూరి దగ్గర అదే టెంపుల్‌కి వెళ్ళిపోయాము. టెంపుల్‌లో చూస్తే ఫుల్ రష్. మేము బయట 300 ఇచ్చి లోపలికి సగం దూరం వెళ్ళిపోయాం కాబట్టి ఒక 1 అవర్ 2 అవర్స్‌లో వచ్చేసాము. మేము ఇట్లా ఎక్కడికెళ్ళినా కొంచెం ట్రెడిషనల్ వేర్‌లో వెళ్తాం కాబట్టి ట్రెడిషనల్‌లో వెళ్ళాము. సో, పూరి వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. కార్నర్ వ్లాగ్ పెడతాను చూసి